कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपीजन वल्लभ गिरिवरधारी। गोपीजन वल्लभ गिरिवरधारी। यशोदानंदन व्रज जनरंजन। यशोदानंदन व्रज जनरंजन। यामुनतीरावनचारी। यामुनतीरावनचारी। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतश्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रीला प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवतं 4వ స్కందం 4వ అధ్యాయం 9వ శ్లోకం పదపాఠం చూద్దాం. అరుద్రభాగం తం అవేక్ష్య చ అధ్వరం పిత్రా
దేవే కృతహేళనం విభౌ అనాదృతా యజ్ఞః సదసి అధీశ్వరీ చుకోప లోకాన్ ఇవ దక్షతి వృషా. అరుద్రభాగం తమవేక్ష్య చాధ్వరం పిత్రా చ దేవే కృతహేళనం విభౌ అనాదృతా యజ్ఞసదస్యదీశ్వరీ చుకోపలోకానివ దక్షతీరుషా. అరుద్రభాగం తమవేక్ష్య చాధ్వరం పిత్రా చ దేవే కృతహేళనం విభౌ అనాదృతా యజ్ఞసదస్యదీశ్వరీ చుకోపలోకానివ దక్షతీరుషా. అరుద్రభాగం తమవేక్ష్య చాధ్వరం పిత్రా చ దేవే కృతహేళనం విభౌ అనాదృతా యజ్ఞసదస్యదీశ్వరీ చుకోపలోకానివ దక్షతీరుషా. పిత్రా చ దేవే కృతహేళనం విభౌ అనాదృతా యజ్ఞసదస్యదీశ్వరీ చుకోపలోకానివ దక్షతీరుషా. అరుద్రభాగం తమవేక్ష్య చాధ్వరం పిత్రా చ దేవే కృతహేళనం విభౌ అనాదృతా యజ్ఞసదస్యదీశ్వరీ చుకోపలోకానివ దక్షతీరుషా. ఆన్లైన్లో ఎవరైనా చదువుతారా శ్లోకం? అరుద్రభాగం తమవేక్ష్య చాధ్వరం పిత్రా చ దేవే కృతహేళనం విభౌ సదస్యదీశ్వరి అనాదృతా యజ్ఞ సదస్యదీశ్వరి. తర్వాత చుకోపలోకానివ దక్షతీరుషా. చదవాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, డిజిటల్ హ్యాండ్ రైజ్ చేయండి, వరుసలో ఇద్దాం, ఒకేసారి అందరూ చదవద్దు. ఎవరు చదవాలనుకుంటున్నారు చేయొద్దండి. ఓకే, శ్యామ
చదవండి, మీరు చదవండి. శ్యామానంద చదవండి. అరుద్రభాగం తమవేక్ష చాధ్వరం పిత్రా చ దేవే కృతహేళనం విభౌ అనాధృతా యజ్ఞ సదస్యదీశ్వరీ చుకోపలోకాని వధక్షతీరుషా. తర్వాత కింకిణి మాతాజీ చదువుతారా? చదవండి. చదవండి కింకిణి మాతాజీ. అరుద్రభాగం తమవేక్ష చాధ్వరం పిత్రా చ దేవే కృతహేళనం విభౌ పిత్రా చ దేవే కృతహేళనం విభౌ అనాదృతా యజ్ఞ సదస్యదీశ్వరీ అనాదృతా యజ్ఞ సదస్యదీశ్వరీ చుకోపలోకాని వదక్షతీరుషా. ప్రతిపదార్థములు. అరుద్ర భాగం శివునికి యజ్ఞభాగము లేకపోవుటను. తం దానిని. అవేక్ష్య గాంచి. చ మరియు. అధ్వరం యజ్ఞస్థలి. పిత్రా తన తండ్రిచే. చ మరియు. దేవే శివునికి. కృతహేళనం హేళన కావించి. విభౌ ప్రభువును. అనాదృత ఆదరింపక. యజ్ఞ సదసి యజ్ఞ సదస్సునందు. అధీశ్వరి సతీదేవి. చుకోప మిగుల క్రోధము పూని. లోకాన్ చతుర్దశ భువనములను. ఇవ వలే. దక్షతి దహింపనున్నదాని. వృషా క్రోధముతో. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. యజ్ఞస్థలియందు నిలిచిన సతీదేవి తన భర్తయు శివునికి యజ్ఞభాగం ఇవ్వకపోవుటను గాంచెను. తన తండ్రి శివుని ఆహ్వానింపబోవుటగే గాక శివపత్నియగు తనను గాంచియు ఆదరింపకపోవుటను ఆమె గుర్తించెను. ఆ విధముగా ఆమె మిగుల క్రుద్ధురాలై తన చూపుతో భస్మము చేయుచున్నదా అనినట్లు తండ్రిని గాంచెను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం వేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలో శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సతీదేవి దేహత్యాగం అనేటువంటి అధ్యాయాన్ని మనం చర్చిస్తున్నాం. భాష్యం చదవలేదా? క్షమించాలి. భాష్యం. స్వాహ అని వేదమంత్రములను ఉచ్చరించుచు అగ్నియందు హవిస్సులను అర్పించినప్పుడు మనుజుడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులతో సహా దేవతలకు ఋషులకు పితృదేవతలకు వందనములు అర్పించిన వాడగును. ఆ రీతిని వందనములను స్వీకరించడి వారిలో శివుడు ఒకడు. కానీ యజ్ఞస్థలి యందు నిలిచిన సతీదేవి బ్రాహ్మణులు శివునికి నమః శివాయ స్వాహ అని మంత్రమును ఉచ్చరింపపోకుటను గమనించను. ఆహ్వానమందకనే తండ్రి గృహమునకు చేర సిద్ధపడినందున తన గౌరవమును గూర్చి ఆమె చింతించలేదు. కానీ తన భర్త గౌరవింపబడుచుండెనో లేదో ఆమె చూడగోరెను. బంధువులను అక్కలను తల్లిని గాంచుట ముఖ్య విషయము కానే కాదు. యజ్ఞమునందు తన భర్త అవమానింపబడుచున్న విషయమును కూర్చి చింతించుచున్నందున తల్లి అక్కలు ఆదరించినను ఆమె లెక్క చేయలేదు. ఆ అవమానమును గుర్తించినంతనే ఆమె మిగుల క్రోధము చెందెను.
ఆమె ఎంత క్రోధముగా తండ్రిని గాంచెననగా ఆ చూపుతో అతడు దగ్ధమైపోవునట్లు గోచరించెను. హరే కృష్ణ. మనం చూసాం పూర్వ శ్లోకాల్లో శివుడు ఆయన వారిస్తూనే ఉన్నాడు, లేదు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు అనవసరంగా నువ్వు అవమానింపబడతావు అని చాలా చక్కగా శివుడు హితోపదేశం చేయడం జరిగింది. అయినా సరే మరి సతీదేవి స్త్రీ సహజమైనటువంటి చంచల స్వభావముతో భర్త వారించినప్పటికీ, అంటే తన సంరక్షకుడైనటువంటి భర్త వారించినప్పటికీ, తన సంరక్షకుడైనటువంటి శివుని యొక్క మాటను లక్ష్య పెట్టక ఆమె వేగముగా యజ్ఞస్థలానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నటువంటి యాజ్ఞికులైనటువంటి బ్రాహ్మణులు లేదా మహర్షులు వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా ఆమెను పలకరించలేదు. ఎందుకంటే దక్షుని యొక్క భయం చేత, పలకరిస్తే మళ్ళీ దక్షుడు ఏమనుకుంటాడో ఏమిటో అనే భయంతో. అయితే అక్కడ ఉన్నటువంటి తన యొక్క తల్లి, సోదరీమణులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా ఆప్యాయతతో దగ్గరికి తీసుకుని ఆమెను ఆలింగనం చేసుకొని క్వశ్చన్లు ప్రశ్నలు ఇవన్నీ కూడా వేశారు. కానీ ఆమె సంతృప్తి చెందలేదు. తండ్రి పలకరించడం లేదని, కుశల ప్రశ్నలు వేసి ఆహ్వానించడం చేయలేదని సతీదేవి తన అక్కలు తల్లి ఆదరించిన వారికి బదులు ఇవ్వలేదట. ఆసనమును బహుమానములను ఇచ్చినా ఏది కూడా గ్రహించలేదట. చూడండి, మనం చూస్తుంటాం. ఇది ఒక విధమైనటువంటి చిన్నపిల్లల మనస్తత్వం లాంటిది అనమాట. ఎందుకంటే అది జరగబోతుందని ముందే తెలుసు, శివుడు వారించాడు, కానీ ఆమె పట్టించుకోలేదు. అందుచేత మనం ఇక్కడ ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆ మనస్తత్వం అనేటువంటి దాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే, ఈ సైకలాజికల్ ఎనాలిసిస్ మనం చేసినట్లయితే, ఎప్పుడైతే శివుడు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి అన్నాడో స్పష్టంగా చెప్పాడు, ఏమని, అక్కడ నీ గౌరవం దక్కదు. కానీ అక్కడ ఆమె ఏమన్నది, ఎంతైనా తండ్రి ఇంటికి, మిత్రుని ఇంటికి, భర్త ఇంటికి ఆహ్వానం లేకుండానే వెళ్ళొచ్చు కదా అని ఆమె చెప్పింది. అంటే ఎందుకు బయలుదేరింది అక్కడ ఆమె? సరే, శివుడు చెప్తూనే ఉన్నాడు, నేను ఆదరించబడను, శివుడి సంగతి పక్కన పెడితే మీ సంగతి పక్కన పెట్టండి, కానీ నేను నా యొక్క పుట్టింటి వారిని చూడాలి కదా అని బయలుదేరింది. అంటే అక్కడ ఏం ఆశించి వెళ్ళిందామే? పుట్టింటి వాళ్ళు ఆదరిస్తారు, నా అక్క సోదరిమణులు బంధువులు ఎవరెవరైతే ఉన్నారో వారిని నేను కలుసుకుంటాను అని వెళ్ళింది. అప్పటికే ఆమెకు తెలుసు శివుడు అక్కడ ఆదరింపబడని. కానీ యజ్ఞస్థలానికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ చూస్తే మళ్ళీ ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత సరే, ఆమె ఎవరెవరైతే ఆదరిస్తారని అనుకున్నదో, తల్లి ఆదరించింది, సోదరీమణులు ఆదరించారు, అంతా బాగానే ఉంది. కానీ అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నా భర్త ఆదరింపబడడం లేదు అని చెప్పి ఆమెకు అసంతృప్తి కలిగిందట. చూడండి, ఎందుకంటే తండ్రి మౌనంగా ఉన్నాడు, ఆమె సంతృప్తి చెందలేదు. అలాగే అందుచేత ఏం చేసిందట, అక్కలు తల్లి శుభాభినందనలు చేస్తున్నా వాటిని స్వీకరించలేదట. ఈ దక్షునికి చిన్న కూతురు ఈమె, తండ్రికి ముద్దుల కుమార్తెనని ఆమె ఎరుగును, తండ్రికి చాలా ప్రియమైనటువంటిది ఆమె. కానీ శివుని సాంగత్యం పొందిన కారణం చేత ఇప్పుడు అతడు ఆ ప్రేమనంతా కూడా మరిచిపోయాడట. అదే ఆమెకు గొప్ప దుఃఖాన్ని కలిగించింది. భౌతిక దేహ భావనం ఎంత కలుషితం, దూషితం అంటే కొద్దిపాటి కోప కారణాన్నే మన బాంధవ్యాలు, ప్రేమ, అనురాగం అంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. అంటే దాని అర్థం ఇవన్నీ నిజమైనటువంటివి కాదనమాట. దేహ బాంధవ్యాలు ఎంత చపలమైనటువంటివి అంటే, ఎవరైనా ఒకడు దేహ బాంధవ్యంలో ఇంకొకరితో పరమానురాగాన్ని కలిగి ఉన్న కొద్దిపాటి కోప కారణం ఆ సన్నిహితత్వమును నశింపజేయగలదు అని చెప్పారు. కానీ వాస్తవానికి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజుల్లో చూస్తే కలియుగంలో ఈ పరస్పర ప్రేమ లేకపోవడం అనేది చాలా గొప్ప
ఇబ్బంది అన్నమాట సమాజంలో మనం చూస్తే. చూడండి, ఇవన్నీ లౌకికమైనవి, ఇవన్నీ తాత్కాలికమైనవి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటివి. కానీ మనిషి ఆధ్యాత్మిక తలానికి వెళ్ళాలి అంటే మనిషికి కావలసినటువంటి పరిపక్వతను ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఇస్తుందన్నమాట మనిషికి. పూర్వం మనం చూసినట్లయితే ఈ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, కుటుంబ వ్యవస్థ అనేది చాలా చాలా ముఖ్యం. ఈ కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో అది 2 రకాలుగా పనిచేస్తుంది. ఏమిటి 2 రకాలుగా పనిచేస్తుందంటే, మనిషికి భావపరమైనటువంటి ఒక ఆధారాన్ని కల్పిస్తుంది. అంటే మనిషి తన యొక్క భావాలను పంచుకోవడం కోసం. ఆ! ఎందుకంటే మనం చూస్తాం, ఎవరైతే ముఖ్యంగా స్త్రీలు సాధారణంగానే కుటుంబ విధానం అంటే, గృహస్థ జీవనం అంటే అనేకమైనటువంటి కష్ట నష్టాలు ఉంటాయి. ఒక్కోసారి భర్త భార్యని తిట్టొచ్చు, లేకపోతే కొట్టడం ఇలాంటివి జరుగుతూ ఉండేవి, గొడవలు ఏవో ఉంటాయి. ఇలా అనేకం ఏవైతే ఉంటాయో అప్పుడు మరి ఆ స్త్రీ ఎవరితో ఒకరితో చెప్పుకోవాలి వెళ్ళి. అలాగే ఆ పురుషుడికి కూడా దిశానిర్దేశం చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి. కాబట్టి ఆ విధమైనటువంటి బలం ఈ కుటుంబ వ్యవస్థ ఇచ్చేదనమాట. ఎవరైతే పెద్దవాళ్ళైనటువంటి పిన్నులు, పెద్దమ్మలు, లేకపోతే అత్తయ్యలు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళు ఓదార్చేవారు. చాలాసార్లు చూస్తుండేవాడిని. చిన్నవాళ్ళు వచ్చి పెద్దవాళ్ళ దగ్గర ఏడుస్తూ వాళ్ళు ఏదో వాళ్ళ గోడుని చెప్పుకుంటూ ఉంటారనమాట. ఆ విధంగా వాళ్ళు ఓదార్చి వారికి కొంచెం వాళ్ళకి ఉపశమనం కలిగించడం. ఇక పురుషులు సలహా తీసుకోవాలంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉండాలి. అంటే ఆ విధమైనటువంటి ఒక రక్షణనిస్తుంది కుటుంబ వ్యవస్థ. అదే సమయంలో మనిషి ఆ కుటుంబ వ్యవస్థలో ఇవన్నీ కూడా చూసి, ఈ బాధలన్నీ కూడా చూసి అతడికి వైరాగ్యం కూడా పుట్టడానికి కూడా అది సహాయభూతంగా ఉంటుందన్నమాట. 2 ఉన్నాయి చూడండి. ఒక ఆధ్యాత్మిక ప్రయోజనం ఉంది, అలాగే వాడికి భౌతికమైనటువంటి ప్రయోజనం కూడా కలుగుతుంది వైదిక జీవన విధానంలో. ఆ విధంగా వాడు ఏం చదువుతారంటే ఒక పరిపక్వత చెందిన వ్యక్తిగా మారుతాడు అనేక మందితో జీవించడం కారణం చేత. ఎందుకంటే 2-3 తరాల వాళ్ళని చూస్తాడు, ఎవరెవరు ఎలా వ్యవహరిస్తున్నారు ఏమిటని నేర్చుకుంటాడు. ఆ విధంగా అతనికి మానసిక పరిపక్వత అనేది వస్తుంది. అదేవిధంగా ఈ వ్యవహారాలు ఇవన్నీ కూడా చూసి, ఎందుకంటే కుటుంబం ఉందంటే ఎప్పుడు కూడా అన్నీ పరస్పర ఇదిగా ఉండవు, అనేక రకాల అందులో పొరపొచ్చాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అవి కూడా చూసి మనిషికి వైరాగ్యం కూడా వస్తుందన్నమాట. అంటే తన చుట్టూ ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి పురుషులు వాళ్ళు కుటుంబ పోషణార్థం ఎంత తీవ్రంగా కష్టపడుతున్నారు వాళ్ళు, ఇవన్నీ కూడా చూసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా అతడికి కుటుంబ జీవనం నుంచి బయటపడాలనేటువంటి ఒక భావన కూడా కలుగుతుంది అనమాట 2 రకాలుగా. ఇక్కడ మనం చూస్తే మరి సతీదేవి ఆమె అక్కడికి వచ్చి అక్కడ ఉంది. అక్కడ వచ్చి చూస్తే తండ్రి పలకరించలేదు. ఇంకా ఆమెకి క్రోధాన్ని కలిగించినటువంటి, ఇంకా బాధను కలిగించినటువంటి విషయం ఏమిటంటే, యజ్ఞ విధానంలో భాగంగా ఖచ్చితంగా దేవతలందరికీ కూడా హవిస్సులు సమర్పించాలి. కానీ ఇక్కడికి చూస్తే వాళ్ళు మిగిలిన దేవతలందరికీ హవిస్సులు ఇస్తున్నారట, కానీ శివమంత్రాన్ని మాత్రం చెప్పడం లేదట. నమః శివాయ స్వాహ అని అనటం లేదట. అంటే ఆ శివునికి ఈ హవిస్సు నర్పిస్తున్నాను అని చెప్పి. భగవద్గీత మనం 2వ అధ్యాయంలో చూస్తే మనకి 3వ అధ్యాయంలో, భగవద్గీత 3వ అధ్యాయంలో కృష్ణుడు మనకి ఏమని తెలియజేస్తున్నాడు అంటే, సృష్టికర్త అయినటువంటి వాడు యజ్ఞములను, దేవతలను, వీళ్ళందరినీ కూడా సృష్టించి ఏం చెప్తున్నాడు, మీరు సుఖభావులు అవ్వండి అని చెప్పి అంటున్నాడు. అంటే ఈ జీవులను, అంటే సాధారణమైనటువంటి మనుషులను అలాగే జీవులను యజ్ఞములతో సహా సృష్టించి ఏమన్నాడంటే, మీరు యజ్ఞం చేసినట్లయితే మీకు మీ యొక్క ఇంద్రియభోగ కోరికలు కూడా సంతృప్తి చెందుతాయి, అలాగే మీరు తదనంతరం మోక్షాన్ని కూడా పొందుతారు. 2 కారణాల కోసం యజ్ఞాలు అనేవి చెప్పబడ్డాయి. ఏమిటా 2 కారణాలు అంటే, ఒకటి జీవులకు ఏవైతే ధర్మార్థ కామ మోక్షాలు కావాలో, ఎందుకంటే ప్రతి జీవికి కూడా అర్థం అనేది అవసరం వాడి యొక్క కోరికను తీర్చుకోవడం కోసం.
కాబట్టి యజ్ఞాలు అనేటువంటివి చేయాలి. యజ్ఞం చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాడికి కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా తీరతాయి. కాబట్టి సృష్టికర్త ఏం చేశాడంటే యజ్ఞాలని సకల జీవులను యజ్ఞాలతో పాటుగా దేవతలను అందరిని కూడా సృష్టించి నువ్వు దేవతల ప్రీత్యర్థం నువ్వు యజ్ఞం చేయి, ఆ విధంగా నీకు కావాల్సినటువంటి అవన్నీ కూడా వాళ్ళు తీర్చుతారు అని చెప్పాడు. ఆ విధంగా యజ్ఞం చేయడం వల్ల ఏమవుతుంది, దేవతలందరూ కూడా సంతృప్తి చెంది మనిషికి కావాల్సినటువంటి అవసరాలను తీర్చుతారు. అవి వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని దేవతలకు అర్పించకుండానే స్వీకరించేవాడు వాడు పాపాన్ని మాత్రమే భుజిస్తున్నట్టు అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇది ఎలాంటిదంటే ఇప్పుడు మనం చూడండి, మనం కలియుగంలో సంకీర్తన యజ్ఞం చేస్తున్నాం. అంటే శ్రవణం కీర్తనంతో కూడినటువంటి యజ్ఞం. భగవంతుని యొక్క నామరూప గుణలీలల యొక్క వైభవాలను శ్రవణం చేస్తున్నాం, అలాగే వాటిని కీర్తిస్తున్నాం. ఇవి చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే అర్థం అనేది వస్తుంది. అర్థం అంటే మనకి వస్తువు రూపేణ కావచ్చు, లేదా విరాళాల రూపేణ కావచ్చు, మనకి అనేకమైనటువంటి సంపదలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ విధంగా లభించినటువంటి వాటిని ఏం చేయాలి, వ్యక్తి వాడే భోగించాలా లేదా మళ్ళీ భగవత్ సేవలో వినియోగించాలా? ఏం చేయాలి? ఏం చేయడం వల్ల వస్తున్నాయి ఇవన్నీ? యజ్ఞం చేయడం వల్ల వస్తున్నాయి. యజ్ఞం చేయడం వల్లే ఇప్పుడు ఇక్కడ యజ్ఞం జరుగుతుంది అంటే భగవత్ ప్రీత్యర్థం ఇక్కడ జరుగుతుంది అని తెలుసు కాబట్టి కొంతమంది కొబ్బరికాయలు ఇచ్చేవాళ్ళు, లేకపోతే కొంతమంది పండ్లు సమర్పించేవాళ్ళు, కొంతమంది పుష్పాలు సమర్పించేవాళ్ళు, కొంతమంది ధాన్యం, లేకపోతే కొంతమంది పప్పులు, లేకపోతే కొంతమంది బెల్లం, లేకపోతే కొంతమంది విరాళాల రూపంలో, లేదా కొంతమంది బంగారు రూపంలో, లేకపోతే కొంతమంది వాహనాల రూపంలో అనేక రకాలుగా ఏం చేస్తున్నారు, అందరూ కూడా ఇక్కడ తోడ్పాటును అందిస్తున్నారు. ఇది ఎందువల్ల వస్తున్నాయి? ఇవన్నీ యజ్ఞం చేయడం వల్ల జరుగుతున్నాయి. మరి యజ్ఞం చేయడం వల్ల ఏవైతే వచ్చాయో వాటిని ఏం చేయాలి? మనిషి వాడే ఇంద్రియభోగం కోసం వాడుకోమన్నా ఇక్కడ అర్థం కాదు. ఏం చేయాలి? వాటిని మళ్ళీ ఏం చేయాలి? దాన్ని ఎలా తీసుకోవాలి? వాడు మళ్ళీ ఆ దేవతలకు సమర్పించాలి. అంటే మళ్ళీ విష్ణువుకు సమర్పించాలి. విష్ణువుకు సమర్పించి దాని యొక్క ప్రసాదాన్ని తీసుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది? యజ్ఞశిష్టాసిన సంతః ముచ్యంతే సర్వకిల్బిషై అని చెప్పన్నారు. ఆ విధంగా ఈ యజ్ఞం వచ్చిన దాన్ని మళ్ళీ యజ్ఞంలో ఉపయోగించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. మళ్ళీ ఏదైతే యజ్ఞ ఫలితం వస్తుందో మళ్ళీ దాన్ని యజ్ఞం కోసం ఉపయోగించాలి. ఆ విధంగా ఏమవుతుంది? యజ్ఞము యొక్క సిస్టమును అంటే యజ్ఞము యొక్క ప్రసాదమును స్వీకరించడం వల్ల ముచ్యంతే సర్వకిల్బిషై, మనిషి అన్ని పాపముల నుండి కూడా విముక్తుడవుతాడు. భుంజతే తేత్వగం పాప ఏ పచంత్యాత్ ఆత్మకారణాత్. ఆ విధంగా ఎవరో వచ్చి ఇచ్చారు భగవంతుడికి అని చెప్పి, ఏదో కొబ్బరికాయ ఏదో ఇచ్చారు, దాన్ని మనం ఏం చేయాలి? మళ్ళీ దాన్ని భగవంతుడి కోసమే దాన్ని కొట్టి దాన్ని ఏదో పచ్చడిలోనో లేకపోతే ఏదో లడ్డూ చుట్టడానికి వాడాలి. అంతేగాని వచ్చింది కదా అని చెప్పి పూజారి దాన్ని పట్టుకెళ్ళి చక్కగా మండపం మూసిన తర్వాత చెట్టు కింద కూర్చొని కొబ్బరికాయ కొట్టుకు తిన్నాడు అనుకో, ఏమవుతున్నప్పుడు వాడు పాపాన్ని భుజించిన వాడు అవుతాడు. అందుకే కృష్ణ చెప్పిన ఇది యజ్ఞ చక్రము, ఇది ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయ అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి అని కృష్ణుడు అంటున్నాడు. కాబట్టి అర్జున, ఇది యజ్ఞ చక్రము. ఏమిటిది? భగవంతుని సంతృప్తి కోసం యజ్ఞం చేయడం, యజ్ఞం చేస్తే వచ్చినటువంటి ఫలితాలు వస్తాయి, మళ్ళీ వాటిని భగవంతుడు సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం, ఈ విధంగా చేయాలి. ఈ విధమైనటువంటి చక్రం ఏదైతే ఉందో ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయ. అంతకుముందు చెప్తాడు మళ్ళీ కృష్ణుడు ఏమంటాడంటే, మనం చూడొచ్చు 3వ అధ్యాయంలో, అన్నాద్భవంతి భూతాని, సకల జీవులు కూడా అన్నము నుండే ఉద్భవిస్తున్నాయి, అన్నముపై ఆధారపడి జీవిస్తున్నాయి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ. మరి అన్నం మనకి ఎలా వస్తుంది? వర్షం వల్ల వస్తుంది. యజ్ఞాద్భవతి పర్జన్యం, వర్షములు ఎలా కురుస్తున్నాయి? యజ్ఞము చేయడం వల్ల కురుస్తున్నాయి. యజ్ఞాద్భవతి పర్జన్యం. యజ్ఞ కర్మ సముద్భవ, యజ్ఞం అనేది విహిత కర్మలలో ఉంది, విద్యుక్త ధర్మాలలో ఉంది. మరి ఆ విహిత కర్మల గురించి మనకి ఎక్కడ తెలుస్తుంది? వేదాల్లో తెలుస్తుంది, శాస్త్రాల్లో తెలియబడుతుంది. ఎవరెవరు ఏ పని చేయాలి అనేది మనకి ఎలా తెలుస్తుంది? శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. మరి శాస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? స్వయంగా విష్ణువు యొక్క శ్వాస నుండి వచ్చాయి. చూడండి, కాబట్టి ఈ అంతిమంగా ఈ బ్రహ్మము అంటే ఈ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన మనం చేసేటువంటి యజ్ఞంలోనే నిక్షిప్తమై ఉన్నాడు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు 2వ అధ్యాయంలో. మరి ఏవం ప్రవర్తితం చక్రం, ఈ విధంగా విధించబడినటువంటి చక్రం ఏదైతుందో ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయ, ఎవరైతే దీనిని అనుసరించి వర్తించరో ఏమవుతుంది? అఘాయురింద్రియారాం, మోఘం పార్థ సజీవతి, వాడు పాపపూయిష్టమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నాడు వాడు అని చెప్పి చెప్తున్నారు.
కాబట్టి ఇక్కడ దక్షుడు చేసేటువంటి ఏదైతే యజ్ఞం ఉందో అది సఫలీకృతం కాదు ఒక విధంగా చూస్తే. ఎందుకని? మరి శివునికి కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సిందే కదా హవిస్సుని. ఎందుకంటే ఇది ఒక కట్టుబాటు అనమాట. ఎవరికి అందులో ఇవ్వకపోయినా మనకు చూడండి, మనకి ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక ఫార్మాలిటీ అనేది ఉంటుందన్నమాట. ఫార్మాలిటీ అంటే ఏమిటి? ఒక విధానం అనేది ఉంటుంది. అంటే ఏదైనా ఒక పని మనం చేయించుకోవాలంటే దానికి దశలలో వెళ్ళాలి. ముందు వీళ్ళకి లెటర్ ఇవ్వాలి. వాళ్ళు సంతకం పెట్టాక ఇంకొకటి దగ్గరికి వెళ్ళాలి. దానికి సంతకం పెట్టాక ఇంకొకటి దగ్గరికి వెళ్ళాలి. ఇలా. అలా కాకుండా నేరుగా వీళ్ళందరినీ తప్పించుకుని బాగా పైకి వెళ్ళిపోయారనుకోండి, ఒక్కోసారి పనులు జరగవు. నేరుగా పైకి వెళ్ళిపోయినా ఒక్కోసారి వాళ్ళు ఏం చేస్తారు, మీరు సరే మేము చెప్తాము కానీ మీరు ప్రాసెస్ ప్రకారం రండి అంటారు. అంతే కదా? ఏమీ కింద చేయాల్సిన ఫార్మాలిటీ అంతా కూడా అనుసరించకుండా నేరుగా ఏ ఎమ్మెల్యే దగ్గరికో ఎంపీ దగ్గరికో వెళ్ళి అనుమతి తెచ్చేసుకున్నాడు అనుకోండి, ఎంత అనుమతి తెచ్చుకున్నా కిందకు వచ్చాక మళ్ళీ వాళ్ళు ఏమంటారు, సరేనండి వేగంగా చేస్తాం కానీ మీ ఫార్మాలిటీ పెట్టండి అని చెప్పంటారు. అంతే కదా? చేయాల్సిందే. కాబట్టి దేవతలందరూ ఎవరు అంటే విష్ణువు యొక్క ప్రతినిధులు. విష్ణువు నేరుగా ఇది కూడా చేయడు. ఆయన ఏం చేస్తాడు? దేవతల ద్వారా చేయిస్తాడు. అలాగే తీసుకునేది కూడా దేవతల ద్వారా తీసుకుంటాడు. ఇక్కడ చెప్తున్నారు యజ్ఞం చేసేటప్పుడు ఎలా ఇస్తారంటే అది అందరూ దేవతలకి కూడా ఆహ్వానించాలి. ఒక్క దేవతను ఆహ్వానించకపోయినా అంటే ఫార్మాలిటీ చూడండి, మనకి ఇంకొక పదం ఉంది దానికి ఏమంటారంటే ఈ దాన్ని ఏమంటారు, మన పదం ఉంది ఇంగ్లీష్లో, గుర్తు రావడం లేదు నాకు సమయంలో. సో ఏదైనా మనకి ఒక కార్యక్రమం ఏదైనా ఏర్పాటు చేయాలనుకోండి, ఉదాహరణకి ఏదో ఒక సీసీ రోడ్ ఏదో వేశారు గ్రామంలో, సిమెంట్ రోడ్ ఏదో వేశారు. ఆ సిమెంట్ రోడ్ని ప్రారంభోత్సవం చేయాలి. ఆ ప్రారంభోత్సవానికి ఎవరెవరిని పిలవాలి దానికి ఒక ఇది ఉంటుందన్నమాట. దానికి ఒక పదం ఉంటుంది ఇంగ్లీష్లో, కాదు, మొత్తానికి ఆ పదాన్ని ఆ విధానాన్ని అనుసరించాలి. అందులో ఎవరిని పిలవకపోయినా వాళ్ళు మళ్ళీ నొచ్చుకుంటారనమాట. చూడండి, తర్వాత మళ్ళీ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుచేత ఇక్కడ దేవతలందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి అర్పించాల్సిందే, హవిస్సులన్నీ కూడా అర్పించాల్సిందే. ఎస్, ప్రోటోకాల్ ఎవరో పెట్టారు ఇక్కడ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్రోటోకాల్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ ప్రోటోకాల్ ప్రకారం వ్యవహరించాలి. ఆ ప్రోటోకాల్ తప్పితే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. అలాగే యజ్ఞం చేసేటప్పుడు కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుందన్నమాట. అది ఆ ప్రోటోకాల్ ఎవరిచ్చారో విధానాన్ని అంటే విష్ణువే ఇచ్చినటువంటిది విధానం అది. ఇప్పుడు విష్ణువే ఆయన ఏమంటున్నాడు స్వయంగా, సరే నాకు ఒక్కడికే ఇవ్వండి సరిపోతుంది అలాగా. ఆయన ఏమంటున్నాడు, ముందు వీళ్ళకి ఇవ్వండి, వీళ్ళని ఆహ్వానించండి, వీళ్ళందరినీ ఇవ్వండి. ఎందుకంటే ఎందుకోసం ఈ విధంగా చూడండి, ఇక్కడ రెండు ఉన్నాయి. మళ్ళీ అదే 3వ అధ్యాయంలో మనం చూస్తే కృష్ణుడు చెప్తాడు, యజ్ఞచక్రాన్ని అందరూ అనుసరించాల్సిందే, కానీ ఎవరైతే ఆత్మయందే ఆనందమును కొనేవారు ఎవరైతే ఉంటారో అంటాడు. చూడండి, ఇప్పుడు యజ్ఞచక్రం ఇదంతా ఎవరికంటే ఇంద్రియభోగం చేయాలనుకునే వాళ్ళ కోసం. అంతే కదా? ఎవరైతే ఈ లౌకిక ప్రపంచంలో భౌతికమైన కోరికలు ఉన్నవారు ఎవరైతే ఉంటారో ఆ భౌతికమైన కోరికలు ఉన్నవాళ్ళు ఈ ప్రాసెస్ అంతా అవలంబించాలి. కానీ అదే 3వ అధ్యాయంలో ఇవంతా చెప్పిన తర్వాత కానీ ఎవరైతే ఆత్మస్థితిలో ఉండి ఆత్మయందే ఆనందాన్ని ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈ యజ్ఞం చేయాల్సిన అవసరం లేదు, దీనికి అతీతులుగా ఉంటారని చెప్పంటాడు. అంటే అర్థం ఏమిటంటే ఎవరైతే భక్తియుత సేవ చేయాలనుకుంటారో భగవంతుడికి వాళ్ళు ఈ ప్రోటోకాల్ని అనుసరించాల్సిన అవసరం లేదు. భక్తియుత సేవ చేయాలనుకున్న వాళ్ళు నేరుగా విష్ణువుని సంతృప్తి పరిస్తే సరిపోతుంది. ఆ విధంగా విష్ణువు సంతృప్తి చెందితే మిగిలిన వాళ్ళంతా కూడా సంతృప్తి చెందుతారు. అందుకే ఈ భక్తి యోగం అనేది చాలా ఉన్నతమైనది అనమాట. కానీ అలా కాకుండా ఎవరికైతే లౌకికమైన కోరికలు ఉన్నాయో వాళ్ళు ఏం చేయాలి, ఖచ్చితంగా ఇదిగో ఈ ప్రోటోకాల్ని అనుసరించాలి. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఉదాహరణకి పురుషునికి వివాహం తప్పనిసరా అంటే లేదు, స్త్రీకి వివాహం తప్పనిసరి, పురుషునికి వివాహం తప్పనిసరి కాదు. ఏ పురుషునికి వివాహం తప్పనిసరి కాదు? ఎవరైతే నేను పూర్తిగా భగవత్ సేవలో ఉంటాననుకున్న వాడికి వివాహం తప్పనిసరి కాదు. కానీ ఒకవేళ ఎవరికైనా లౌకికమైన కోరికలు ఉన్నాయనుకోండి, వాడికి వివాహం తప్పనిసరి. మరి వివాహం అనగానే దానికి అనేక రకాల ప్రోటోకాల్స్ ఉంటాయి. మళ్ళీ అందులో ముందు ఈ పూజ చేయాలి, అది చేయాలి, ముందు తాంబూలాలని, తర్వాత నిశ్చితార్థాలని, పసుపు కొట్టడం అని, ఇలాంటివి అనేక రకాలు ఉంటాయి. అర్థమవుతుంది కదా? సో అలానే ఇక్కడ దక్షుడు చేసే యజ్ఞం ఏదైతే ఉందో చూడండి, అంతిమంగా అకామో సర్వకామో వా మోక్షకామ ఉదారతి తీవ్రైన భక్తి యోగేన యజేత పురుషం పరం అని చెప్పన్నారు. శాస్త్రాలు ఏం చెప్తున్నా, నీకు ఏ కోరికలు లేకపోయినా అకామో సర్వకామోవా నీకు అన్ని కోరికలు ఉన్నాయి, మోక్షకామోవా మోక్షం సాధించాలని కోరిక ఉంది,
ఈ 3 కేటగిరీల్లో, ఈ 3 వర్గాల్లో నువ్వు ఏ వర్గానికి చెందినవాడివైనా నువ్వు ఏం చేయాలి? తీవ్రైన భక్తి యోగి యజేతః పురుషం పరం, పరమ పురుషుడైనటువంటి విష్ణువుని నువ్వు ఆరాధన చేయాల్సిందే. కోరికలున్నా లేకపోయినా, అన్ని కోరికలు ఉన్నా, ఏదైనా సరే, మోక్షం సాధించాలన్నా సరే. అందుచేత ఇక్కడ చూడండి, భక్తి యోగాన్ని చేసేవారు విష్ణువుని ఆశ్రయిస్తారు, కర్మయోగాన్ని అనుసరించే వారు కూడా విష్ణువుని ఆశ్రయిస్తారు. కానీ అక్కడ పద్ధతి కొంచెం కొంచెం మలుపులు తిరుగుతూ ఉంటుందన్నమాట. అనేక రకాల వాళ్ళని కూడా మధ్యలో సంతృప్తిపరచాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ దక్షుడు చేసే యజ్ఞం ఏదైతే ఉందో అదేమిటి, అతడేమి మోక్ష సాధన కోసమో లేకపోతే వేరే దానికోసం చేయటంలా. అతడు దేనికోసం చేస్తున్నాడు? తనకు అప్పచెప్పబడినటువంటి కార్యం ఏమిటది? ప్రజా బాహుళ్యాన్ని వృద్ధి చేయాలి. చూడండి, మరి దానికోసం శక్తి కావాలి. దానికోసమైనా మళ్ళీ యజ్ఞం చేయాల్సిందే, మళ్ళీ విష్ణువుని సంతృప్తి పరచాల్సిందే. చూడండి ఇక్కడ దక్షునికి శివునికి మధ్య అదే వ్యత్యాసం. శివుడు భక్తి యోగంలో నెలకొని ఉన్నాడు. శివుడు భక్తి యోగంలో నెలకొని ఉండడం వల్ల ఆయన ఎప్పుడు కూడా ఆ రాముణ్ణి, ఆ సంకర్షణుణ్ణి ధ్యానిస్తూ ఉండడం వల్ల ఆయనకి మిగతా వారిని పెద్దగా పట్టించుకోవాల్సింది ఏం లేదు. అందుకే ఆయన అప్పటికే పూర్తిగా ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. కాబట్టి దక్షుడు వచ్చినప్పుడు లేచి నిలబడలేదు. ఎందుకంటే ఆయనకి ఆ భరోసా ఉంది, ఆయనకి ఆ ధీమా ఉంది. ఎందుకంటే నేను నేరుగా విష్ణువునే ధ్యానిస్తున్నాను. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తికి నమస్కారం చేశారంటే దాని అర్థం ఏంటి? వారి హృదయంలో ఉన్నటువంటి పరమాత్మకి నమస్కారం చేశాడని. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒంటరి వాళ్ళం కాదు, ఇది మనం అర్థం చేసుకోవాలి. మన హృదయంలో పరమాత్మ ఎప్పుడు కూడా ఉన్నాడు అనమాట. అందుకే మనం పూర్వం చూసినట్లయితే ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళు ఎప్పుడు కూడా నేను అనే మాటను వాడేవారు కాదు, మేము అనేవారు అనమాట. చూడండి, ఎప్పుడైనా సరే సంస్కారవంతులైన కుటుంబాల వాళ్ళు నేను వెళుతున్నాను, నేను వస్తున్నాను అన్నారు. ఏమంటారు? మేము వెళుతున్నాం, మేము వస్తాం. బహువచనంలో మాట్లాడతారనమాట. అక్కడ 2 కారణాలు ఉన్నాయి. ఎందుకు బహువచనం ఉపయోగిస్తారంటే, మనం ఎప్పుడు కూడా ఒంటరి వాళ్ళం కాదు, మనం బహువచనమే. అంటే ఏమిటి? పరమాత్మ ఇప్పుడు కూడా మనతో ఉన్నాడు. కాబట్టి నేను ఎప్పుడైనా ఒక పని నేను చేశాను అంటే నేను చేశాను కదా, మేము చేశామనాలి. ఉన్నతమైన మాట అదనమాట. ఎందుకు మేము అంటారు అక్కడ అంటే, పరమాత్మతో కూడినటువంటి నేను అని అర్థం. కాబట్టి నేను ఒంటరివాడిని కాదు, మేము అంటాం. లేదా మేము ఏదన్నా తీర్థయాత్రకి వెళ్ళామనుకున్నాం, మేము తీర్థాన్ని సేవించుకున్నాం అంటాం. మేము ప్రసాదం స్వీకరించాం. చూడండి, మాట వేరేగా ఉంటుందన్నమాట. అందుచేత ఇది ఒక పద్ధతి పూర్వం మనం చూస్తే. మరి శివుడు ఇక్కడ చూస్తే ఆయన పూర్తిగా భక్తి యోగ స్థితిలో నెలకొన్నాడు. కాబట్టి అతడు ఈ లౌకికమైనటువంటి ఏవైతే వ్యవహారాలు ఉన్నాయో వాటికి అతీతమైనటువంటి వాడు. కానీ దక్షుని స్థితి చూస్తే దక్షుడు భక్తిత సేవా స్థాయిలో లేడు. దక్షుడు ఏ స్థితిలో ఉన్నాడు? అతడు కామ్యకర్మలు చేసేటువంటి స్థితిలో ఉన్నాడు. అంటే ఆ కామ్యకర్మలు విష్ణువు చేత ఆదేశింపబడినటువంటి అయినప్పటికీ అతడు కామ్యకర్మల స్థితిలో ఉన్నాడు. కాబట్టి దక్షుడు చేసేటువంటి యజ్ఞంలో ఖచ్చితంగా అందరినీ కూడా సంతృప్తి పరచాల్సిందే. చూడండి, ఇది మనం అర్థం చేసుకోవాలి స్పష్టంగా. అందుకే భగవద్గీత 3వ అధ్యాయంలో కృష్ణుడు వివరిస్తాడు దీని గురించి. మనకి లౌకికమైన కోరికలు ఉన్నాయా అంటే ఆ కోరికలు తీర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? విష్ణువుని ఆశ్రయించాలి, కానీ దేవతల ద్వారా ఆశ్రయించాలి. కానీ భక్తి యోగం మనం చేద్దాం అనుకుంటున్నామా? నేరుగా కృష్ణుడిని సేవిద్దాం అనుకుంటున్నామా? అప్పుడు నేరుగా మనం ఎవరిని ఆశ్రయించాలి? కృష్ణుడిని ఆశ్రయిస్తే సరిపోతుంది. మరి ఇప్పుడు దక్షుడు చేస్తున్నటువంటి యజ్ఞంలో ఖచ్చితంగా శివునికి హవిస్సులు అర్పించాలి, మరి ప్రోటోకాల్ ప్రకారం. పైగా ఏదో అక్కడ చూడండి, మనకి శాస్త్రాలు చెప్తున్నాయి, ఇలాంటి యజ్ఞాల్లో ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే దాన్ని నాశనం చేయడం కోసం బ్రహ్మరాక్షసులు ఇప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారట ఆకాశంలో. చూడండి, బ్రహ్మరాక్షసులు అంటే ఎవరు? బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టినప్పటికీ రాక్షసులుగా మారినటువంటి వారు. వారు కూడా ఎందు గురించి ఆ విధంగా అయి ఉండొచ్చు అంటే వాళ్ళు కూడా ఏదో యజ్ఞాలు చేసేటప్పుడు తప్పులు చదవడం వల్ల లేకపోతే తప్పులు చేయడం వల్ల. ఏ దేవతను ఆహ్వానించకపోయినా సరే ఆ యజ్ఞ ఫలితం రాదు. అంటే అల్పమైనటువంటి దేవతలు అనుకోండి, అల్పమైనటువంటి నష్టం రావచ్చు. కానీ ఇక్కడ పెద్ద పెద్ద శివుడు లాంటి వాళ్ళని ఆహ్వానించకపోతే ఏమవుతుంది? పెద్ద నష్టమే జరుగుతుంది. అందుకే ఇక్కడ సతీదేవి చూసిందనమాట. సరే, నన్ను పలకరించలేదు, సరే ఇదంతా బాగానే ఉంది, వీళ్ళేమిటి యజ్ఞం చేస్తూ యజ్ఞంలో నమః శివాయ స్వాహ అని వీళ్ళు హవిస్సులు అర్పించడం లేదు. ఇది సాధారణమైన విషయం కాదు. కాబట్టి ఆమెకి తీవ్రమైనటువంటి ఆ క్రోధానికి గురయ్యిందనమాట ఆమె.
ఆ? తన భర్త అయినటువంటి శివుడికి యజ్ఞభాగం ఇవ్వడం లేదు. శివుణ్ణి ఆహ్వానించకపోవడం ఒక పక్కన పెడితే ఆ, ఆ, తనను చూసి ఆదరించకపోవడాన్ని కూడా ఆమె గుర్తించిందట. ఆ విధంగా ఆమె చాలా మిగులు క్రుద్ధురాలై తన చూపుతో భస్మం చేయబోతుందా అన్నట్లుగా తండ్రిని చూసిందట. ఆ? సో అందుచేత ఏమిటంటే ఇది ఇలా అనేక రకాల విషయాలు మనం విశ్లేషణ చేయొచ్చు. మరి సతీదేవి ఆమెకు తెలుసు ఆ విధంగా జరుగుతుందని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆశించకూడదు. కానీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఆమెలో చూడండి అంతే చంచలమైనటువంటి మనస్సు అన్నమాట. ఒకప్పుడు ఒకలా ఉంటుంది, ఒకప్పుడు ఒకలా ఉంటుంది. స్త్రీ మనస్తత్వం అనేది చంచలంగా ఉంటుంది అని మనం మనస్తత్వ శాస్త్రాన్ని బట్టి కూడా మనం చూడొచ్చు. మరి ఇవన్నీ అదేమిటండి ఇవన్నీ మరి సతీదేవులు ఎందుకు ఉన్నాయని అడుగుతుంటారు కొంతమంది. ఇంకా చెప్పాలంటే సతీదేవిలో ఉన్నాయి కాబట్టే మనకి ఇక్కడ కూడా ఉన్నాయి. అది అసలు సమాధానం. ఇక్కడ ఏవైతే మనం అవలక్షణాలు చూస్తున్నామో, లక్షణాలు చూస్తున్నామో ఇవన్నీ కూడా మనకి మూలం ఏమిటి అంటే భగవంతుడి నుండి వచ్చినవే ఇవన్నీ. ఆప్యాయతలు, అనురాగాలు, ఈర్షలు, ద్వేషాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ భగవంతునిలో ఇవన్నీ స్వచ్ఛంగా ఉంటాయి. చూడండి, దొంగతనం చేయడం, జారత్వం ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ భగవంతునిలో స్వచ్ఛంగా ఉంటాయి ఇవన్నీ. కానీ జీవులైనటువంటి మనలో ఇవన్నీ ఏమవుతాయంటే ఇవి వికృతమైన ప్రతిబింబాలుగా ఉంటాయి. ఇవి నష్టాన్ని కలుగు చేస్తాయి. మరి సతీదేవి లాంటి వారిలో ఉన్నాయి, కానీ అవి వారిలో అలాంటివి ఉన్నా అవి లోకం మంగళకరమైనటువంటి ప్రయోజనాలను చేకూరుస్తాయి. కానీ అవే లక్షణాలు మనలో ఉన్నప్పుడు, ఎందుకంటే మనం వారి యొక్క అంశలం కాబట్టి మనం ఆ లక్షణాలు అనేవి ఇక్కడ కూడా మనకి కనిపిస్తాయి. స్త్రీ జాతిలో కనిపిస్తాయి, అలాగే ఇవన్నీ కనిపిస్తాయి మనకి. స్త్రీ పురుషుల్లో కనిపించేవన్నీ అక్కడ వారిలో ఉన్నవే. కానీ వారిలో అవన్నీ తేజీయసాంన దోషాయ, అంటే వారు శక్తిమంతులు కాబట్టి వారికి ఆ దోషం అంటుకోదు. అలాగే ఒకవేళ ఉన్నా కూడా అదేదో లోక ప్రయోజనార్థమే ఉపయోగపడుతుంది. కానీ మన స్థాయిలో ఇవన్నీ కూడా అవలక్షణాలుగా ఉండిపోతాయి అన్నమాట. మరి తర్వాత ఆమె ఆ విధంగా కోపంతో చూసిన తర్వాత ఏమైందనేది తర్వాత శ్లోకాల్లో వివరించబడుతుంది. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. భగవంతుడిలో ఈర్ష్యా ద్వేషాలు ఉంటాయా? భగవంతుడిలో ఈర్ష్యా ద్వేషాలనే ఉండవు, ఖచ్చితంగా ఉండవు. సతీదేవిలో ఈర్ష్యా ద్వేషాలు లేవే, లేదు. ఇక్కడ నేను చెప్పేది, ఇక్కడ మనకు కనిపించే ఈర్ష్య, ద్వేషం, లేకపోతే అసూయ ఇవన్నీ ఏవైతున్నాయో ఆధ్యాత్మిక ప్రపంచంలో అవి కొన్ని లక్షణాల యొక్క వక్రీకృత ప్రతిబింబాలు అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఈర్ష, అసూయ ఏదైతుందో అది ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా అలాగే ఈర్ష, అసూయగా ఉండదు. అక్కడ అది వేరే లక్షణం ఏదైతుందో అది ఆ లక్షణం ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ విధంగా మారిపోతుంది. సో ఉదాహరణకి భగవత్ ప్రేమ, మనందరికీ కూడా సహజమైనటువంటి భగవత్ ప్రేమ అనేది ఉంది. కానీ ఆ భగవత్ ప్రేమ అంటే భగవంతుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పటికి అది కామంగా మారిపోతుంది. అర్థవుతుంది కదా? అక్కడ అది భగవత్ ప్రేమ, అది ఇక్కడికి వచ్చేటప్పటికి కామంగా మారిపోతుంది. అక్కడ భగవంతుడి పట్ల ఉన్నటువంటి అనురాగం ఏదైతే ఉందో అది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇతరుల పట్ల ఈర్ష్యగా మారిపోవచ్చు. అందుకని వాళ్ళలో అవి ఉండవు. ఎందుకు మారుతుంది అంటే ఎందుకు మనం కోరుకున్నాం కదా, మనం భగవంతుని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి భగవంతుని మర్చిపోయి ఆనందంగా ఉందాం అనుకున్నాం కదా. కాబట్టి జీవిగా మనకి అవన్నీ కూడా సహజమైనటువంటి భావాలు. కానీ ఆ సహజమైనటువంటి భావాలు ఇక్కడికి వచ్చేసరికి అసహజమైనటువంటివిగా మారిపోతుంటాయి. అవుతుంది కదా. మనందరికీ కూడా ఎవరో ఒకరిని ప్రేమించాలని ఉంది, మనందరం కూడా ఎవరో ఒకరి చేత ప్రేమించబడాలని మనకు ఉంది. కానీ వాస్తవంగా మనం ప్రేమించాల్సింది భగవంతుడిని, ప్రేమించబడాల్సింది భగవంతుడి చేత. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఎవరో ఒక భౌతికమైన వ్యక్తిని ప్రేమిద్దాం అనుకుంటాం. అలాగే మనం కూడా కొంతమంది చేత ప్రేమించబడాలని కోరుకుంటాం. మనం కూడా కొంతమంది చేత ఎవరన్నా మన దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు, బాగున్నావా, తిన్నావా, పడుకున్నావా అని ఎవరో ఒకరు ప్రేమగా అడగాలని మనం కోరుకుంటాం. అవుతుంది కదా. అక్కడ భగవంతుడితో ఉండేవి, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, లౌకికమైనటువంటి వ్యక్తులతో ఇవి జరుగుతుంటాయి. అది ఇక్కడ అర్థం.
ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా ఆన్లైన్లో? చెప్పండి మాతాజీ. స్వరాంజలి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. కొన్నిసార్లు భార్య భర్తలు ఇద్దరు గొడవ పడతారు కదా ప్రభు, అది చాలా అంటే ఎక్కువ దూరంలో వెళ్తుంది, అంటే కొట్టడం వరకు కూడా వెళ్తుంది, అనవసరంగా కూడా జరుగుతూ ఉంటాయి. అది కర్మకారంగా అనుకోవచ్చా, లేదంటే వాళ్ళ పుట్టిని బట్టి వాళ్ళ మనసు అలా అవుతుందా? దీనికి అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి. ఒకటి మనం చూస్తే స్త్రీ మనస్తత్వం వేరు, పురుషుని యొక్క మనస్తత్వం వేరు. ఆ మనస్తత్వాల్లో ఉన్నటువంటి తేడాల వల్ల, అలాగే అంటే చూడండి ఇక్కడ గుణాల్లో వచ్చేటువంటి తేడా, త్రిగుణాలు అనేటువంటి సత్వరజస్తమ గుణాలు, వారి యొక్క గుణాలు ఎలా ఉన్నాయనేది చూడాలి. కానీ ఇవన్నీ ఎలా ఉన్నా సరే మనకి శాస్త్రాలు చెప్పేది ఏమిటంటే, శ్రీల ప్రభుపాదులు ఒక ఉదాహరణ ఇస్తారు. అది కూడా బహుశా చాణక్య నీతి శాస్త్రం నుండి అనుకుంటాను. అందులో ఏమంటారంటే ఏమంటారంటే మేఘాలు లేకుండా వచ్చే ఉరుముల శబ్దం, మేఘాలు లేకుండా వచ్చే ఉరుముల శబ్దం, అలాగే రెండు గొర్రెపోతుల మధ్య యుద్ధం, భార్యాభర్తల మధ్య జరిగే గొడవ, ఈ మూడింటిని గంభీరంగా స్వీకరించకూడదు, ఎందుకంటే అవి తాత్కాలికమే అని చెప్పి అంటారు. మీకు అర్థమవుతుంది కదా? కాబట్టి దానికి అనవసరమైనటువంటి ప్రాముఖ్యతను ఇవ్వకూడదు. ఎందుకంటే సహజం. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారంటే ఈ భౌతిక ప్రపంచం అంటేనే వివిధ గుణాల యొక్క పరస్పర గుణాల యొక్క ఇది ఉంటుందన్నమాట, ఘర్షణ అనేది ఉంటుంది. కాబట్టి మనం దాన్ని ఏం చేయాలంటే సహజంగా స్వీకరించాలి. ఓకే, భార్యాభర్తలు ఉన్నారంటే గొడవలు ఉండొచ్చు వాళ్ళ మధ్యలో, దాన్ని సహజంగానే తీసివేయాలి. కానీ దానికి మళ్ళీ ఆ పక్షం ఒకరు ఈ పక్షం ఒకళ్ళు వహించి నువ్వు అలాంటి వాడితో ఎందుకు కలిసి ఉంటున్నావు, లేకపోతే నువ్వు ఇలాంటి భార్యను ఎందుకు కలిగి ఉన్నావు అని ఈ విధంగా వాళ్ళకి దుర్బోధలు చేసి విడగొట్టడం అనేది చేయకూడదు అనమాట. అర్థమవుతుంది కదా? సో కాబట్టి పూర్వం ఎప్పుడు కూడా ఎన్ని గొడవలు ఉన్నా సరే ఇవన్నీ సహజము. అందుకే చూడండి ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు పూర్వం ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. పూర్వం ఉన్నప్పుడు ఏం చేసేవారు, భార్యకి పెద్దవాళ్ళైన స్త్రీలు సర్ది చెప్పేవాళ్ళు, పురుషుడికి పెద్దవాళ్ళైన పురుషులు సర్ది చెప్పేవాళ్ళు. అప్పుడు పూర్వం గొడవలు లేవని కాదు, వాళ్ళకే ఉన్నాయి. కానీ సర్ది చెప్పేవాళ్ళు ఉండేవారు, వారిని సముదాయించేవాళ్ళు, వారికి ఉపశమనం కలిగించేవాళ్ళు ఉండేవారు. కానీ ఈ రోజుల్లో ఏమవుతుంది, ఇప్పుడు కూడా గొడవలు ఉన్నాయి, కానీ వారికి సర్ది చెప్పేవాళ్ళు లేరు, వారిని ఓదార్చేవాళ్ళు లేరు. కాబట్టి ఓదార్పు కోసం కోర్టును ఆశ్రయిస్తున్నారు. అదే తేడా తప్ప ఇవి అనాది కాలం నుంచి ఉన్నవే. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక శివపార్వతుల మధ్య, ఇక్కడ సతీదేవికి శివుడికి మధ్య గొడవ రాలేదు చూడండి. అంటే ఇప్పుడు మన సమాజంలో చూసినంత పెద్దగా ఉండకపోవచ్చు, కానీ అది పెద్ద విషయమే కదా. ఆమె ఏం చేసుకుంది, ఆమె ఆత్మాహుతి చేసుకుంటుంది చూడండి. అంటే ఇవి ఎప్పుడు ఉన్నాయి, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇవి సహజం ఈ ప్రపంచంలో. కాబట్టి వాటిని మనం ఏం చేయాలంటే సహజంగానే వదిలేయాలి, కానీ దానికి అనవసరంగా అగ్నికి ఆజ్యం పోయకూడదు అనమాట. సాధారణంగా ఈ ప్రపంచంలో శిక్షణ లేకపోవడం వల్ల ఎవడో ఒకడు మూడోడు వచ్చి పుల్ల వేస్తాడు అందులో చూడండి. అందులో ఏమైనా గడ్డిపారస వేసాడు అనుకోండి, బొగ్గుమని మండుతుంది అనమాట. అందుకే చాణక్య నీతిలో చాణక్య పండితుడు చెప్పాడు, ఈ మూడింటిని పక్క వాళ్ళు ఒకవేళ ఈ మూడింటిని చూసినా పట్టించుకోకూడదని చెప్పాడు ఆయన. ఆకాశంలో మేఘాలు లేవు, ఓ ఉరుములు శబ్దం వస్తుంది, పట్టించుకోకూడదు, భయపడకూడదు. మేఘాలు లేనప్పుడు వర్షం ఎందుకు వస్తుంది. అలాగే రెండు మేకపోతులు కొట్టుకుంటున్నాయి, మేకపోతులు కొట్టుకుని ఏం చేస్తాయి, వదిలే, పట్టించుకోకూడదు. అలాగే భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుంది, పట్టించుకోకూడదని చెప్పాడు ఆయన. ఈ రోజుల్లో అన్నీ కూడా స్త్రీ హక్కులు లేదా పురుష హక్కుల పేరుతో దాన్ని చెడగొట్టి దాన్ని ఇంకోటి ఏదో చేసి వాళ్ళని విడగొట్టాలని చూస్తారు. అది మంచిది కాదు. అర్థమైందా? మీ ప్రశ్నకు సమాధానం లభించిందా? సో కాబట్టి ఒకటి చూడండి, అంటే ఈ విషయంలో నేను కొన్ని ప్రభుపాదుల వారు చెప్పినటువంటి మరొక విషయం నేను సొంతంగా చెప్పట్లేదు. ప్రభుపాదుల వారు ఏమంటారంటే, అది చాలామందికి రుచించకపోవచ్చు, ముఖ్యంగా ముందే చెప్తున్నాను. అందుకే ముఖ్యంగా ఆధునిక సమాజంలో, అంటే బయట స్కూల్స్లో కాలేజీల్లో చదువుకొని ఒక కుటుంబ వ్యవస్థలో లేకుండా ఉన్నటువంటి స్త్రీలకు ఇప్పుడు నేను చెప్పేది రుచించకపోవచ్చు. కానీ ఇది ప్రభుపాదుల వారు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. ప్రభుపాదుల వారు ఏమన్నారంటే ఒక సందర్భంలో, సరే ఇప్పుడు భర్త
భార్యని కొట్టాడు, ఓకే, సరే, అది మంచిది కాదు, కానీ కొట్టడం జరిగింది. కానీ ప్రభుపాదుల వారు ఏమంటారంటే దాన్ని సహించడం మేలు. విడిపోతే ఏమవుతుందంటే సమాజంలో ఇంకా ఎక్కువ మంది కొట్టే అవకాశం ఉంటుంది అంటారు. అంటే ఏమంటారంటే సరే భర్త ఓకే భార్యని ఇలా చేస్తున్నాడు సరే, కానీ ప్రభుపాదుల వారు ఏమంటారంటే దాన్ని సహించడం మేలు, లేదంటే సమాజంలో ఎంతోమంది మనల్ని దోచుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి 10 మంది చేత తిట్టించుకుంటూ 10 మంది చేత, ఇప్పుడు చూడండి కంపెనీలో ఉద్యోగానికి వెళతాం, వాళ్ళు నెల నెల మీటింగ్ పెట్టి టార్గెట్లు లేదని స్త్రీ లేదు పురుషులు లేదు వాయించి పాడేసుకుంటారు అటు ఇటు. నాకైతే అనుభవం ఉంది. ఆ? వెనకాల వాయిస్ చూడండి, కొంచెం ఒక 5 నిమిషాలు ఆపమని చెప్తారా? తలుపుల దగ్గరికి వేసాడు, తలుపుల దగ్గరికి వేయండి. సో కాబట్టి ఏంటంటే ఆచార్యులు ఏం చెప్తున్నారంటే స్త్రీ రక్షణలో ఉండాలి. రక్షణ ఇప్పుడు అదే చెప్తున్నాను, భౌతిక ప్రపంచంలో ప్రతిదీ కూడా ద్వంద్వం అనేది ఉంది. అంటే ప్రతి దానిలో కూడా మంచి ఉంటుంది చెడు ఉంటుంది. మీరు చూడండి కావాలంటే ఎక్కడైనా సరే భర్త రక్షణ అనేది ఉంటుంది, దానితో పాటుగా భర్తకు ఒక్కసారి చిరాకు వస్తే ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. మీరు ఏదైనా తీసుకోండి ఈ భౌతిక ప్రపంచంలో, లాభం నష్టం రెండూ లేనిది ఇది కూడా లేదు. కానీ ఆచార్యులు ఏం చెప్తున్నారంటే ఆ నష్టం ఏదో ఒక వ్యక్తి నుంచే నష్టపోవడం మేలు, బయటికి వెళితే ఎక్కువ మంది చేత నష్టపోవాల్సి ఉంటుంది అని చెప్పి. అర్థమవుతుంది కదా? కాబట్టి దాన్ని దేని దానికే సర్దుబాటు చేసుకోవడమే మంచిది, అది ఇక్కడ ఉద్దేశం. తర్వాత హరే కృష్ణ. శ్యామానంద ప్రసాద్ ప్రభు. శ్యామానంద ప్రసాద్ ప్రభు ఇక్కడ చెయ్యి ఎత్తారు కదా, వరుసలో వెళ్దాం. చెప్పండి, మీకు ప్రశ్న ఉన్న వాళ్ళు చేయొత్తండి, వరుసలో చేయెత్తితే వారిని అడుగుతాం. టైం ఎక్కువ ఉండడం వల్ల గొడవ పడడం జరుగుతుందని ఇంతకుముందు మహారాజు నగర్కి ఒక కప్పులు వస్తే వాళ్ళకి కృష్ణ పట్ల అవగాహన పొంది వాళ్ళు కూర్చుంటారు అలా ముందుకెళ్తూ ఉంటే తర్వాత మహారాజు వారిని అడిగినప్పుడు టైం సరిపోవట్లేదు మహారాజు గారు కొట్లాడడానికి అని చెప్పింది. మహారాజు గారు కూడా వినయ్ చాలా సంతోషించారు, ఆ సన్నివేశం సంతోషించారు. మంచిది, ఓకే. ఇంకెవరికైనా ప్రశ్న ఉందా? మరొకరు ఎవరో ప్రశ్నించారు. సరే, ఎవరికి ప్రశ్న లేకపోతే ఇంతటితో ముగిద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.